అనుకోకుండానే మన ప్రభాకర్ గారు వచ్చారు, ప్రభాకర్ గురూజీ. ఫస్ట్ టైమే కలవడం. ఈరోజు ఉదయం ఒకసారి ఫోన్లో అట్లా ఆయన గొంతు విన్నాను. ఆయన ఎవరు, ఆయన ఏమిటి, నేను ఏ రీసెర్చ్ చేయలేదు. అంటే వ్యక్తే ఉన్నప్పుడు ఆయన చెప్తే విందాం. తర్వాత ఆయన చాలాసార్లు స్వామీజీని ఒకసారి కలుద్దాం అంటే ఎందుకు అంటే స్వామీజీ ఒకసారి ఏదో నా టాక్స్ చూసి ఆయనకి ఏదో నచ్చి తర్వాత ఇప్పుడు కూడా ఒక మాట అన్నారు ఆయన, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని కాకుండా న్యాచురల్గా చేస్తే బాగుంటుంది, నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చిన నేను ఉంటా, జంగిల్ స్టైల్ అనో పదం వాడారు. చాలా బాగుంది. మామూలుగా ఎవరైనా చిన్న ఒక ఈగో పట్టుకుంటుంది మనిషిని, ఇలాగే ఉండాలి, 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, నాతో ఇలాగే ప్రవర్తించాలి, ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రోటోకాల్ లేకుండా కూడా ఉండొచ్చు అని ఆయన్నే బ్రేక్ చేశారు. కాబట్టి నేను నాతో మాట్లాడుకున్నట్టుగా ఆయనతో చర్చ కలుపుతున్నాను. స్వామీజీ నమస్కారం. నమస్కారం. చెప్పండి ఎట్లా? ఆత్మవత్ సర్వభూతాన్ని అంటారు. అవును. అంటే నాకంటే అన్యమైన ఆత్మ కానీ, నాకంటే అన్యమైన పరమాత్మ కానీ, నాకంటే అన్యమైన జీవుడు కానీ, నాకంటే అన్యమైన దేవుడు కానీ, నాకంటే అన్యమైన శ్లోకం కానీ, నాకంటే అన్యమైన శ్లోకం కానీ, నాకంటే అన్యమైన నరుడు కానీ, నాకంటే అన్యమైన నారాయణుడు కానీ ఎక్కడ ఏదీ లేదు. ఆత్మవత్ సర్వభూతాన్ని, అన్నిట్లో నేనే ఉన్నాను, నేనే నిత్యం, నేనే సత్యం, నేనే సర్వం అనేటటువంటి ఆ యొక్క వేద సంస్కృతిని ఆలంబనంగా చేసుకుని భారతీయులం అయి మనం ఉన్నాం. కాబట్టి అందరం ఒకటే, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే. మరి మతం ప్రస్తావన? మతం అభిమతం మాత్రమే. అయినప్పటికీ ఇప్పుడు ఏదో ఒక మతం వాళ్ళు ఇంకో మతం మీద వీళ్ళ మాదే కరెక్ట్ అని దాడి చేస్తున్నారు అనుకోండి, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? దానికి ఏమిటి శత్రుబోధ? ఎప్పుడు దాడి చేస్తూ ఉంటుంది, అది సహజమైనటువంటి ప్రాకృతిక ధర్మం. శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా శరీరం మీదే దాడి చేస్తుంది. శరీరాన్ని ఆశ్రయించి జీవిస్తూ శరీరం మీదే దాడి చేస్తుంది. దాడి చేస్తే రోగం అంటారు, దాడి చేయకుండా లోపలే ఉంటే యోగం అంటారు. అంటే దానికి ఒక కామన్ మ్యాన్గా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు థ్రెట్ అనేది ఎప్పుడు ఉంటుంది కదా. సమాజం అనేది ఒక శరీరం అనుకోండి. ఆ శరీరంలో మంచి చెడు ఎప్పుడు ఉంటుంది అంటే శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది, శరీరానికి అవకాశం దొరికినప్పుడల్లా హాని చేయడం అనేటటువంటి ప్రక్రియ కోసమే లోపల బ్యాక్టీరియా ఉంటుంది. అది క్షయ అంటారు కదా, క్షయం అంటే నాశించేది. అవును. ఇది ప్రాకృతికంగా ఏర్పడినటువంటి ఒక సహజమైనటువంటి ధర్మం. అది అంటే చెడు కూడా ధర్మమే. ఓకే. ఇప్పటివరకు మంచిని ధర్మంగా చెప్పారు, చెడు అనేది కూడా ధర్మమే. అంటే శరీరం అనేటటువంటి ఒక అంటే ఈ దేహం అనేటటువంటి ఏదైతే ఉందో విశ్వం అనే దేహంలో మంచి చెడుల యొక్క పాత్రలు సమానంగానే ఉంటాయి. అలాగే సమాజం అనే శరీరంలో మతము అభిమతము ఏమైనా ఉండి మాది గొప్ప అంటే మాది గొప్ప అన్నప్పుడే ఎవరిది గొప్ప అనేది తెలుస్తుంది. అదే మాది గొప్ప అంటే మా గొప్పని ఒకదాని కోసమే వెళ్తుంటాం. అక్కడ విజ్ఞానం ఎక్కడ వస్తుంది? జ్ఞానం అయితే వస్తుంది కానీ విజ్ఞానం రాదు. విజ్ఞానం కలిగితేనే సంతృప్తి అనేది వస్తుంది. విజ్ఞాన తృప్తాత్మ అంటాడు పరమాత్మ. అంచేత జ్ఞానం ఉంటే సరిపోదు, ఓకే, దానికి అవేర్నెస్ ఉండాలంటారు. అంటే ఏం జరుగుతుంది దాని పట్ల. అప్పుడు వాదం ఉంటేనే వేదం వస్తుంది. అసలు భారతీయ సంస్కృతిలో వాదం లేకుండా వేదమే లేదు. అవును అవును, చర్చకి ఆస్కారం ఉన్నది ఓన్లీ మతాలకి వాదం ఉండదు. అవును, అది వెండం తప్పితే అంతే, దానికి వాదం అంటూ ఉండదు. అంటే ఎవరో దేవుణ్ణి నిర్దేశించాడట, అది మనం పాటించాలట. దేవుణ్ణి కూడా నించోబెట్టి ప్రశ్నించేటటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. దేవుణ్ణి నుంచోబెట్టి అర్జునుడు ప్రశ్నించాడు. అవును, కాబట్టి అవును, వాదంతో వేదం వచ్చింది. అవును, తెలుసుకునే అవకాశం ఉన్నది ఇక్కడే. వేద యతీతి వేద. అవును, వేదం అంటే ఏంటి? తెలుసుకున్నదేనే, అనుభవించేదని. వేదం అంటే విద్య నేర్చిన సంస్కృతి ధాతువు నుంచి వచ్చింది. వేదయతి తెలుసుకో, దేని గురించి? ఏది ఉందో దాని గురించి. దాని పేరు విద్య. ఏది ఉందో అది కాదు, ఏది లేదో దాని గురించి కూడా తెలుసు. అవును అవును, మొత్తం
నువ్వు ఒక ఫోన్ ఉందంటే ఎలా వాడాలి ఎలా వాడకూడదు రెండు ఉన్నాయి. ఏది లేదో దాని గురించి కూడా తెలుసుకోవాలి. ఏది లేదో దాని గురించి తెలియజెప్పేది వేదం. ఉమ్. ఏది ఉందో దాని గురించి చెప్పదు. అవును, ఏది లేదో దాని గురించి నీతి. తర్వాత సన్యాసం అంటే మీ ఉద్దేశం ఏంటి అండి? సన్యాసం అంటే సన్యాసం మీ ఉద్దేశం ఏమిటి? నాకే ఉద్దేశం లేదు. మీ ఉద్దేశం సన్యాసం అంటే వేషధారణ లేకపోతే స్థితియా? సన్యాసం అంటే ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ఇది కరెక్ట్, బట్ అది నా దృష్టిలో మోస్ట్ ఆఫ్ ద టైం వేషధారణ. నా దృష్టిలో అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అంటున్నా నేను. మీరేమంటున్నారు? మరి వేషధారణకి స్టేట్ ఆఫ్ మైండ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఏమిటి అసలు? వాట్ ఇస్ ఇట్? ఇప్పుడు మీరు సన్యాసం రెండిట్లో ఏదైనా అసలు ఒకవేళ ఒక మాటలో చెప్పాల్సి వస్తే ఏమిటి? సమ్యక్ న్యాస ఇది సన్యాస. ఒక మాటలో తర్వాత దీనికి అది నేను చెప్పేశాను ఒక మాటలో. అది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏంటి? ఒక వ్యక్తి సన్యాసం ఎందుకు తీసుకుంటున్నాడు? సాధారణంగా ఉంటూ ఆ మనస్థితి కలిగి ఉండొచ్చు కదా. సన్యాసం తీసుకునేది కాదు, సన్యాసం ఒక అవస్థ. అది వచ్చేది. సన్యాసం ఎవరు ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. అచ్చా, ఓకే. ఇప్పుడు మీరు సన్యాసే. అవును. గడ్డం పెంచినంతరాన్ని వేషం మార్చినంత సన్యాసి కాదు. సమ్యక్ న్యాస ఇది సన్యాసం. అది నువ్వు సన్యాసాన్ని ఎలా అనుకుంటావు? నిన్ను ఏ ప్రాతిపదిక మీద అంటావు? నిన్నంటే నిన్నని కాదు. మనం చూసేవాళ్ళు. మనకి పుస్తకాల నాలెడ్జ్ కాదు కావాల్సింది, పుస్తకం జ్ఞానం ఇస్తుంది. మస్తకం విజ్ఞానం ఇస్తుంది. పుస్తకంలో కొంతే ఉంటుంది, మస్తకంలో అంతా ఉంటుంది. అందులో ఉపయోగపడేది అది కూడా ఉంటుంది కదా. అసలు ఉపయోగపడంది కూడా ఉపయోగపడుతుంది. ఎలా చెప్తారు మీరు ఉపయోగపడింది అనేది? అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఉదాహరణకి ఉపయోగపడింది ఏదో చెప్పండి, అది ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. అన్నీ ఉపయోగపడతాయి, కానీ ఉపయోగించుకునేవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి తుమ్మ చెట్టు ఉందనుకో, అది ఉంది, వ్యక్తిగతంగా మనకు ఉపయోగపడకపోవచ్చు. అంటే ప్రత్యక్షంగా దాన్ని తినకపోవచ్చు, లేకపోతే దాన్ని తాకకపోవచ్చు, దాని మీద ఇగ్నోర్ చేయొచ్చు. బట్ అది ఎగ్జిస్టెన్స్లో అది ఉంది. మనం పిలిచే గాలిలో దాని పాత్ర కూడా ఉంటుంది అంతా. సో అందుకని ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా ఉండేదేదో ఉంది. అట్లా కాకుండా ఫిలసాఫికల్గా కాకుండా ఇప్పుడు ఒక చిన్న అబ్జర్వేషన్ ఫిజికల్గానే మాట్లాడుకుందాం. నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తా. ఏదైనా ఒక చర్చ జరిగినప్పుడు అల్టిమేట్ చర్చలోకి వచ్చింది అనుకోండి, చర్చ ఉండదు. చర్చ జరగాలంటే కొంచెం కిందికి దిగి మాట్లాడుకోవాలి. అట్లా కాకుండా అందరం ఎలాగో చచ్చిపోయేదే అనుకుంటే అలాగే ఈ పిడివాదాలు అట్లా కాకుండా జనరల్గా, అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో వాదం కాకుండా చూసుకో. అవును, వాదం అప్పుడు వేదం అవుతుంది. అంటే నా ఉద్దేశం మిమ్మల్ని అడగడం ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ ఎలా అర్థం చేసుకుంటాడు, అతనికి అర్థమయ్యే విధంగా ఏదైనా చెప్పగలిగింది ఉంటే చెప్దాం. తప్పకుండా. అట్లా మీకు ఏ విధంగా కావాలంటే, జ్ఞానం అనేది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, దేన్ని డెనై చేయదు. జ్ఞాని ఎప్పుడు కూడా దేన్ని వ్యతిరేకించడు, అలాగని దేన్ని ఒప్పుకోవాలని కూడా లేదు. సత్యము అసత్యము రెండు సత్యములే. అవును. అంతేగాని సత్యము ఒక్కటే గొప్ప కాదు, అసత్యం కూడా గొప్పదే. అసత్యమే ఆసత్యం అవుతుంది, అధర్మం ఆధర్మం అవుతుంది. ఇది హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనకు అర్థమవుతుంది. మామూలుగా చర్చిస్తే లౌకిక చర్చ అని ఉంటుంది, లౌకిక ధర్మం ఉంటుంది, పారలౌకిక ధర్మం, ఐహలౌకిక ధర్మం, అలా ఐహలౌకిక ధర్మాల్లో ఎన్నో ధర్మాలు. ఇవన్నీ తెలియకపోతే ధర్మం యొక్క డెఫినిషన్ తెలియదు. అది ధర్మం అంటే ఒకసారి ఎందుకు మీ దృష్టిలో అని అడుగుతున్నా అంటే, జనరల్గా మీ దృష్టిలో ఏంటనేది చెప్తే తర్వాత నేను నా దృష్టి చెప్తాను. మీరు చెప్పిన దాంట్లోనే ఉంది. ధర్మం అనేది ఒక మనిషికి రకరకాల ధర్మాలు ఉన్నాయి. ఒక భార్యగా ఒక్క పదమే. ఫస్ట్ ధర్మం అంటే ధర్మం అనగానేమి? సహజముగా జరిగే పని. ధర్మమునకు డెఫినిషన్ ఉందన్నమాట శాస్త్రాల్లో, మన ఆగమాల్లో. ధర్మం అంటే అభ్యుదయము, నిశ్రేయసము అనే రెండు వీటి మీద ఆధారపడి ఉంటుందంట. భారతీయ తత్వశాస్త్రాలుగా మనం తీసుకున్నప్పుడు
విశ్వ విజ్ఞానాన్ని అంతటినీ అందిస్తుంది భారతీయ తత్వశాస్త్రం. విశ్వ విజ్ఞానం అంటే లౌకికమైనటువంటి విషయాల గురించి మనకు తెలియజేస్తుంది. ఈ విశ్వానికి అవతల ఉన్నటువంటిది ఏమిటి అనేటటువంటి జ్ఞానాన్ని కూడా అందిస్తుంది. అంటే ఇహపరములు రెండింటినీ సూచిస్తుంది. మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మనల్ని లౌకిక అలౌకికమైనటువంటి జీవన విధానాన్ని అందిస్తుంది. ఈ శరీరంతో ఎక్కడుండి ఈ లోకంలో మనం చేసేటువంటి కర్మాచరణ ద్వారా ఈ లోకానికి అంతటినీ సుఖాన్ని అందిస్తూ ఆ సుఖంలో మనం సుఖం అనుభవించడాన్ని అభ్యుదయం అంటారు. ఈ శరీరంతో ఎక్కడుండి మనం చేసేటువంటి కర్మాచరణ ద్వారా ఇహలోకంలో సుఖాన్ని అనుభవిస్తూ ఇహలోకానికి సుఖాన్ని అందిస్తూ ఆ పైన లోకాన్ని చేరినప్పుడు అక్కడ కూడా సుఖాన్ని అందించేది ధర్మం. అంటే ఇహపరములు రెండింటినీ కూడా మనం సుఖంగా ఉండడానికి చేసేటువంటి కర్మాచరణ పేరు ధర్మము. అంటే కర్మ ఉంది అంతర్గతంగా ధర్మం. కర్మాచరణ అదే కర్మ. ఇప్పుడు వయలిన్ వాయిస్తున్నారంటే ఇట్స్ ఎన్ యాక్షన్, అదే కర్మ. మరి ఇప్పుడు అన్ని ధర్మాల్లో సనాతన ధర్మం అంటే సనాతనం ధర్మము అని రెండు పదాలు ధర్మానికి చెప్పాను. సనాతనం అంటే ఇహము ఎందుగా ఇహము పరము లేనటువంటిది ఏదైతే ఉందో ఒక శక్తి, దాని పేరు సనాతనం. ఇహపరములు లేవు, దానికి ఆద్యంతములు లేవు. ఆద్యంతములు లేనటువంటిది సనాతనం అనే పదం వాడతాం. పురాతనం అంటే ప్రాచీనమైనది, అంటే చాలా కాలం. అధునాతనం అంటే కొత్తది. సనాతనం అంటే కొత్తది కాదు, పాతది కాదు, నిత్య నూతన, పాతది కానిది, కొత్తది కానిది. మరి ఏది ఆది లేదు, అంతం లేదు. అట్లా ఒక కొటేషన్ లాగా కాకుండా ఏదైనా ఒక పని గురించి చెప్పండి. అంటే ఇది సనాతనము అని చెప్పడానికి కదా మనం ఆచరించేదంతా సనాతనం. ఇంకా మోర్ స్పెసిఫిక్ అంటే మీరెవరు, హూ ఆర్ యూ? అది ఇంతకుముందు మీరు చెప్పినట్టే అల్టిమేట్ అనుకుంటా చర్చిద్దాం. అంటే మన కోసం, మన ఇద్దరి కోసం కాదు, వాళ్ళ కోసం. అదే ఇప్పుడు నేను ఒక అండర్స్టాండింగ్లో జీవిస్తున్నాను. అంటే ప్రాపంచికంగా నేను అన్నదానికి ఒక రకరకాల అర్థాలు ఉన్నాయి. ఏదో అట్లా కాదు చర్చ్ కోసం లేదు. ఒకవేళ ప్రాపంచికంగా అనుకోండి, ఇప్పుడు నేను ఒక యూట్యూబర్, కానీ ఇదంతా ఒక అవసరం కోసం చేస్తున్నది తప్ప అది నా రియల్ ఐడెంటిటీ కాదు. రియల్ ఐడెంటిటీ చెప్పండి. నా రియల్ ఐడెంటిటీ నేను ఒక అనామకుడిని. అనామకుడు అంటే అర్థం ఏమిటి అని మొదలు పెడదాం. అంటే ఒక ఊరు కానీ ఒక పేరు కానీ దాంతో ఏ సంబంధం లేకుండా ఉన్నవాడిని. అది అలాగని ఇంటలెక్చువల్గా కాకుండా నిజంగానే ఊరు పేరు లేదని తెలుసుకున్నవాడిని. ఊరు పేరు లేదంట. హౌ కెన్ యూ ఐడెంటిఫై? అందుకే ప్రపంచం వచ్చింది. వ్యవహారం కోసం ఒక పేరు పెట్టుకున్నాను. అదే నేను ఇది అని అనుకున్నప్పుడే నువ్వు ఎక్కడ చేరాలో తెలుస్తుంది. వాట్ ఈజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అకార్డింగ్ టు యువర్ సెల్ఫ్? ప్రాతిపదిక ఏమిటి? ప్రాతిపదిక లేనిదే లక్ష్యం నిర్దేశించరు. మన చర్చలో కూడా మనం చర్చించేటప్పుడు ప్రాతిపదిక ఏంటి, దేని మీద చర్చిద్దాము, దేన్ని చేరాలి, ప్రాతిపదిక ఉన్నప్పుడు చర్చ అనేది లక్ష్యం వైపు సాగుతుంది. నేను జీవుణ్ణి అంటే జీవుడు ప్రయాణం అట్లా, నేను ఆత్మని అంటే ఆత్మ ప్రయాణం ఉంటుంది, నేను పరమాత్మని అంటే నేను మ్యూజిషియన్ని అంటే లక్ష్యం ఉంటుంది. అసలు నేనేమి కాదంటే ఇంకేమీ ఉంటుంది. అందుకే మన చర్చలో అల్టిమేట్ అండర్స్టాండింగ్ కాకుండా ఒక స్టెప్ కిందికి దిగి మాట్లాడుకుంటేనే చర్చ ఉంది. దిగితే నేను ఐఎమ్ సో అండ్ సో అని వస్తుంది, నేను మ్యూజిషియన్ వస్తుంది, మ్యూజిషియన్ లక్ష్యం వెళ్తుంది. అవన్నీ ఉన్న వాటితో సంబంధం లేకుండా ఉన్నవాడని నేను చెప్తున్నాను. ఇక లక్ష్యమే లేదు, ఆల్రెడీ యు ఆర్ దేర్. ఈ క్షణమే లక్ష్యము కదా. అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, మీతో ఏమంటారు శశబిషలు లేకుండా, మనసులో ఒకటి దాపరికం లేకుండా నేను జస్ట్ అడ్రస్ చేస్తున్నాను. ప్రస్తుతం ఇది నా యొక్క లక్ష్యం కానీ లక్ష్యం కింద నాకున్నది. ఎప్పుడు అంతే. ఇప్పుడు వంట చేస్తున్నట్టు మీతో మాట్లాడుతున్నట్టు అంతే. అట్లా సత్యమే, సత్యమే, సత్య జీవనం. అంతకు మించి ఏమి లేదు, అంతకు బియాండ్ ఏమి లేదు, అంతకు ముందు ఏమి సత్య జీవనం. నువ్వు ప్రతి క్షణం వీక్షణం లక్షణం కావాలి, అదే చేస్తున్నా అంటున్నారు. అంతే ఉన్నదే అది. దట్స్ ద ప్రాక్టీస్. అది చెప్పుకుంటే చర్చ లేదని నేను మళ్ళీ కిందికి వస్తున్నా. అందుకే రావాలి, అందుకే అయిపోయింది కదా అల్టిమేట్. అది ఇప్పుడు
నేనేమి కాదంటే ఏమీ కాదండి లోకం. ఉమ్. శ్లోకం ఉంటే ఏదైనా ఉంటుంది. అందుకే నాకు మీతో పొద్దున మాట్లాడినప్పుడు ఏమనిపించిందంటే ఫ్రీ 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 అదే మీరు మీరు ఫస్ట్ అందుకే ఫ్రీ ఇక్కడ చేశారు. కూర్చున్నాను. అదే బాగుంది చాలా. అంటే మాటలు చెప్పకుండా ఒక జెస్చర్ అంటారు కదా, ప్రాక్టీస్. ప్రాక్టీస్ అట్లా. ఆత్మవత్ సర్వభూతాన్ని. గడ్డానికి ఆధ్యాత్మికత. కెమెరా తీసే అమ్మాయి నేను ఒకటే, అవును. వీడు వీడు నేను ఒకటి, వీడు నేను ఒకటే. ఉమ్. వీడు అనే పదం కూడా లేదు అక్కడ. అవును. వీడేశాను అంటే వీడు అన్న పదాన్ని వీడు అంటే వదిలేసాడని. అందుకే ఆత్మవత్ సర్వభూతాన్ని. ఆ గ్లాస్ నేను, ఉమ్. ఆ ఫ్యాన్ నేను. ఇప్పుడు మీకు దేంతో అటాచ్మెంట్ ఉందా? అన్నిటితోటి ఉంది. అన్నిటితో ఉంటే అటాచ్మెంట్ లేనంటే వదిలేశాను అంటున్నాం. రెండు ఒకటే. అదే సన్యాసం అంటే. రెండు ఒకటే. ఏది రెండు ఒకటి కాదు. వదలడం వేరు, వదిలి ఉండడం వేరు. ఐ అగ్రి. అంటే అది భాషలో అట్లా కాదు. నో భాష. భాష పుట్టింది నేను భావం. అడుగుతున్నది మళ్ళీ. భాష పుట్టేది భావం నుంచి. ఒప్పుకుంటున్నా, కానీ ఇప్పుడు అటాచ్మెంట్ ఉందా అంటే అన్నిటితో అన్నారు అనుకోండి, ఇంకా చర్చ లేదు. అన్నిటితో అంటే ఇప్పుడు ఇస్లాంతో కూడా అటాచ్మెంట్ ఉందా? దేంతోటే ఉంటుంది. ఎట్లా అటాచ్మెంట్ ఉంటే మనల్ని ఇస్లాం అనే ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఇస్లాం అనేది మనం ఒక మతంగా చూస్తున్నాం కదా. అంటే అటాచ్మెంట్ ఉందా? చర్చ నాది. అదే అటాచ్మెంట్ అంటే ఏంటి, డిటాచ్మెంట్ డిస్కస్ చేద్దాం. ఓకే, అటాచ్మెంట్ అంటే ఏంటి? దానికి తగులుకుని ఉండడం. తగులుకుని ఉండడం అనేటటువంటి ఫామ్ని ఫిజికల్గా తీసుకుంటున్నావా, మెంటల్గా అంటే సైకలాజికల్గా తీసుకుంటున్నావా, ఆధ్యాత్మికంగా తీసుకుంటున్నావా? అంటే తగులుకొని ఉండడం అటాచ్మెంట్ అని నేను అనుకోవట్లే. మరి తగులుకొని ఉన్నది పోతే బాధపడితే అటాచ్మెంట్ అని అనుకుంటున్నాను. అందుకని తగులుకోవడంలో ఏ సమస్య లేదు. దేనైనా తగులుకో. మనం వేసినప్పుడే సన్యాసంలోనే ఇవన్నీ పెట్టాను. అవును, అర్థమైంది. సమ్యక్ న్యాసహాయ సన్యాస. సన్యాసం అంటే చాలా మందికి ఇప్పటి వరకు ఉన్న అర్థం ఏమిటంటే కాషాయ ధారణ, వేషధారణ అని ఆయన ముందు చెప్పాడు. మీ దృష్టిలో అయి ఉండొచ్చు, కానీ సన్యాసం నా దృష్టిలో ఏది లేదు. అడుగుతున్నాను. ముందు చెప్పిన దాంట్లో ఇంట్రడక్షన్లో ఆ సన్యాసం అంటే వేషధారణ అని అనుకుంటున్నారు చాలా మంది అని నా అబ్జర్వేషన్. ఓకే, వేషధారణ అనేది ఎందుకు అవసరమో తర్వాత చర్చిద్దాం. సహజంగా సన్యాసం అంటే సమ్యక్ న్యాసహాయ సన్యాస అంటే సరిగా, సమ్యక్ అంటే సరిగా, న్యాసం అంటే వదలడం, న్యాసం అంటే నివాసము, న్యాసం అంటే వదలడం, సరిగా వదిలి ఉండడం అని నేను డెఫినేషన్ చెప్పాను. నేను మళ్ళీ మొదటికే వస్తున్నాను. ఇప్పుడు అన్నిటితో అటాచ్మెంట్ ఉండడంలో ఏ సమస్య లేదు, కానీ ఏదన్నా పోతే బాధ ఏర్పడేది అటువంటిది ఏదైనా ఉందని అడుగుతున్నాను. అది చెప్తున్నాను. అటాచ్మెంట్ అంటే దేంతో? అది మనిషి ఛాయిస్. అది మనిషి చాయిస్. వాట్ ఈజ్ మనిషి? మనసు ఉన్నప్పుడు ఒకవేళ దానికి ఏదన్నా పేరిస్తే అది మనిషి అయింది. మనసుతో మనిషి ఉంటాడా? మీ దృష్టిలో మనసు మనిషి? మనసు ఉన్నప్పుడు మనం దాన్ని మనిషిగా గుర్తిస్తాం. మనిషి ఎవరికి ఉన్నప్పుడు? మనసు ఉన్నప్పుడు ఎవరికి? అతనికే. అతనెవరు? ఉన్నది ఏదో మన కంటికి కనిపించింది. అతను ఎవరు? ఎవరు అతను చెప్తాడు, నాకెట్ట తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాకర్ గురూజీ ఎవరంటే ఎవరు చెప్తారు? అతను అనేటటువంటి పదం ఉపయోగించినప్పుడు అతను ఎవరు? అతనే. నేను మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చెప్తే, ఇప్పుడు మీరు నా ముందు సశరీరంగా ఉన్నారు, మీకు దీన్ని మీరు ఒక మనిషి అనుకుంటే ప్రస్తుతం మీతో ఆపరేట్ మనిషేనా? నేను మనసు ఉన్నప్పుడు మనిషిగా ఉన్నాను. చేద్దాం. నాకే అప్లై చేస్తాను. ఇప్పుడు నేను మీతో మనిషిగానే ఉన్నాను అంటే నా డెఫినేషన్ ప్రకారం నాకు మనసుతోనే ఆపరేట్ చేస్తున్నా కాబట్టి, నేను నిద్రలో ఉన్నప్పుడు అక్కడ మనిషి లేడు, అక్కడ మనసు లేదుగా. ఇక్కడ నిద్రకి తర్వాత వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు ఇక్కడ ఈ మనిషి అంటే ఎవరు? అతను ఈ మనిషి అన్నప్పుడు శరీరమా? అది ఇట్లా చూస్తే అట్లా ఎందుకు మీరు అన్నారు కదా. చర్చికి వెళ్ళాలంటే శరీరం లేకపోతే శరీరంతో కలిపి, శరీరంతో కలపకూడదు. కలిపి శరీరం వేరు, మనసు వేరు. ఒప్పుకుంటున్నా. అందుకే అది ఇందులో వచ్చి ఇక్కడ మనం వాదన కోసం కాదు, మనం నేను వాదించట్లే, నేను ఉన్నదే చెప్తున్నా. ముందుకు వెళ్ళడానికి ఏదో ఒకటి పెట్టుకోవాలి ప్రాతిపదిక. అంటే శరీరము అనే దానికి మనస్సు కలిస్తే మనిషి అని అర్థం. అవును, కరెక్ట్. అంతేనా? అవును, అంతే. అక్కడి నుంచి ప్రారంభిద్దాం. అలాగే శరీరము ప్లస్ మనస్సు ఈజ్ ఈక్వల్ టు మనిషి అనే ఫార్ములా నుంచి ముందుకు వెళ్దాం. ఓకే, ఇప్పుడు అడగండి. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు ఆ మనస్సు తీసేస్తే మీరెవరు అని అడుగుతున్నా నేను. అంటే ఉత్త శరీరాలుగా మిగులుతాం. ఇప్పుడు అతన్ని, మిమ్మల్ని, తర్వాత ఆమెని, అందరినీ వేరు చేస్తున్నది మనస్సు. ఓకే, వాట్ ఈజ్ మనస్సు?
బంచ్ ఆఫ్ థాట్స్. అంటే సంకల్ప వికల్ప యోర్ మనః అని శాస్త్రీయ. అవును, కరెక్ట్. అంటే మనసు అనేది ఇంగ్లీష్లో ఏమంటాం మనం? మైండ్. మైండ్ అంటే సింగులర్ ఫామ్, అది అర్థమవుతుందా? యాక్చువల్గా మనసు అంటే మైండ్ కాదు, మైండింగ్ అని పెట్టాలి. అట్లా అనడానికి లేదు. ఎందుకు అంటే ఎందుకంటే భాషలో ప్లూరల్స్ కూడా ఇంగ్లీష్లో ఏకవచనంగా చెప్పబడతాయి. కొన్ని ఇప్పుడు షూ ఇట్స్ ఉందనుకోండి, నాట్ ఏ ప్లోరల్. రెండు కలిపి షూ అంటున్నాం మనం, షూస్ అనాల్సిన అవసరం లేదు. అట్లా భాషలో వచ్చేది. అందుకని భాషలో ఇక్కడ ప్రయోగాలు కాదు. మీరు భాషా ప్రయోగం గురించి నేను చెప్పలేదు. అందుకని మైండ్ అనండి, మైండింగ్ అనండి. నో, చర్య గురించి చెప్తున్నాను, వస్తువు గురించి చెప్పట్లేదు. ఓకే, క్రియను గురించి చెప్తున్నాను. క్రియ ఎప్పుడు కూడాను, క్రియ అనేది ఇంగ్తో ఫామ్ తోటి ఉంటుంది. అదే షూస్ అనేది డబుల్ ఎస్ పెడితే ప్లోరల్ అవుతుంది. అప్పుడు షూ అన్నా అదే ప్లోరల్ వర్తిస్తుంది భాషలో. ఓకే, కానీ క్రియకి వస్తువుకి తేడా ఉంటుంది. అర్థమవుతుందా? అది అర్థం చేసుకోవాలి. క్రియ అంటే కొనసాగించేది, చేసే క్రియని తెలుపుతుంది. కర్తని గురించి, క్రియని గురించి, కర్మ గురించి. కర్మ జరిగేటప్పుడు ఆ క్రియాత్మకమైనటువంటి చర్యని ఇంగ్ ఫామ్తో చేస్తాం. ఇంగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూషన్. అగ్రి. టాకింగ్ నడుస్తుంది ఇప్పుడు, ప్రజెంట్ కంటిన్యూషన్. అలాగే మైండింగ్ అంటే ప్రాసెస్ ఎప్పుడు నడుస్తుంటుంది. ఐ అగ్రి. అది మైండింగ్ అనమాట, అంటే ప్రజెంట్ కంటిన్యూషన్. అందుకే మన హ్యూమన్ బీయింగ్ అంటారు. ఏమంటారు? బీయింగ్. దాని అర్థం ఏమిటి? హ్యూమన్ ఇన్ ద ప్రాసెస్ అని, ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఉన్నాం. అందుగురించి బీయింగ్ అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు ఉండేది, అది ఎప్పుడు ఉండేది. అలాగే మనసు కూడా. మరి బీయింగ్ కాదు, బికమింగ్ అంటే రాబోయేది. అదే అంటే మామూలుగా హ్యూమన్ బికమింగ్స్ అంటే యాక్చువల్ కరెక్ట్. నో నాట్ కరెక్ట్. అదే బికమింగ్ అనుకున్నావా, లౌకికంలోకి వచ్చేసాం మనం. బీయింగ్ అనేది తెలుసుకోవడం కోసమే మనం చేసే ప్రయత్నం. దట్ ఈస్ యూ షుడ్ మెయింటైన్ ద కాన్షియస్ అట్ ఎనీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ వితౌట్ ఇంటరప్షన్. దట్ ఈస్ హ్యూమన్ బీయింగ్. అర్థమైంది? అర్థం కదా? అర్థమైంది నాకు. ఓకే, మీకు కూడా అర్థమై ఉండొచ్చు. పోనీ ఆంగ్లంలో మాట్లాడితే పొరపాటు అయితే కొంచెం అర్థం చేసుకునేది ప్రయత్నం. మేము సహజంగా ఉందాం అనుకున్నాం ఇక్కడ. ఎందుకంటే ఏదో పెద్ద నేను గురువునని, లేకపోతే ఆయన పృచ్ఛకుడని, నేనేదో వక్తనని కాకుండా మేమిద్దరం ఒకటే అనేటువంటి భావంతో ఇక్కడ చర్చ చేయాలని వచ్చాను. అందుగురించి. అవును. ఓకే, అంటే నన్ను నేను ప్రశ్నిస్తున్నాను, నన్ను నేను అడుగుతాను. అవును. ఓకే, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అయింది అంటే మనసు అనేటటువంటిది నిరంతర ప్రవాహం. నేను మనసు కలిసి ఉన్నానంటే నేనెవరు అని అడిగాను. అందుకే నేనంటే ఇటు వస్తే శరీరం, అటు వెళ్తే నేను. శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం. హూ ఆర్ యూ? నన్ను నేను ప్రశ్నిస్తున్నాను. నేనెవరు? ఈనేనా, ఆనేనా? అంతా అని విభజన లేనిది ఏదైనా అంటే దానికి ఒక డెఫినేషన్ ఇవ్వాలి. మనం ఎక్కడ మొదలెట్టాం? నేను, మనిషి, మనసు అని మొదలుపెట్టాం. వాళ్ళకి అర్థం కావడం కోసం అలాగా మొత్తం అంతా చూపిస్తాం అన్నమాట. నేను యాక్చువల్గా అడిగింది ఏమిటంటే, ఇప్పుడు మనస్సు అనేది తీసేస్తే ఇది ఎవరు అని అడుగుతున్నాను. నేను శరీరం అని చెప్తున్నారు. అప్పుడు అందరి శరీరాలు ఒకటే కదా దాదాపు? శరీరాలు అందరూ ఒకటి కాదు. ఒకటే అంటే ఫంక్షనాలిటీ, అట్లీస్ట్ రంగు రూపు వేరు అని చూస్తున్నారు ఏమన్నా? ఇప్పుడు దాన్ని చూడాలంటే ఇంకొంచెం హైట్కి వెళ్ళాలి. అందరి శరీరాలు ఒకటి అవ్వాలంటే కొంచెం హైట్కి వెళ్ళి చూస్తే అప్పుడు. అయితే ముందు నేను అడిగిన దానికి ఒక జవాబు ఇస్తే ఏటన్నా పోదాం. మనస్సు లేకపోతే వాట్ ఈస్, మీరెవరు అని. శరీరాలే అంతే కదా. అట్లా ఇప్పుడు ఏదైనా చివరికి వచ్చి అక్కడ ఆగవలసిందే. ఇప్పుడు అందుకని అది ఇప్పుడు అల్టిమేట్ అండర్స్టాండింగ్ కాబట్టి దాన్ని వదిలేసి కిందికి వచ్చి ఊరికి కొన్ని ప్రశ్నలు. ఇప్పుడు అహంకారము, అహంభావము, అహము ఏమిటి? అహానికి భావం చేస్తే అహంభావం, అహానికి కారం చేస్తే అహంకారం, ఆ రెండు తీసేస్తే అహం మిగిలిందంటారా? మరి ఎటకారంగా అడిగితే? ఎటకారం కాదు, నిజంగానే అడుగుతున్నా నేను. ఎటకారం దాంట్లో కూడా కారం ఉంది. అవును, దాంట్లో మమకారంలో కూడా మమకారంలో కూడా కారం ఉంది. అంటే మమకి కారం చేరితే మమకారం అర్థం. ఎట్ అంటే దానికి నువ్వు ఎక్కడున్నావో దానికి కారం చేరితే ఎటకారం అవుతుంది. అది అంచేత వీటికి సింగిల్ లైన్ ఆన్సర్స్ ఇలాగే ఉంటాయి. జెన్యూన్ ఆన్సర్. 1 మార్క్.
జెన్యున్గా అంటే 1 మార్క్ 1 మార్క్ అంటే మళ్ళీ అది తప్పు రైట్ ఉంటుంది కదా. ఆన్సర్ ఇవ్వడం ఒకటి, అది సరైన ఆన్సర్. సరైన ఆన్సరే నేను చెప్పేది. అది అదే జవాబు అయితే నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఒక అర్థం, ఒక పదానికి ఏముంటుంది? ఒక పదం ఉంటుంది అర్థం. ఒక పదానికి ఏముంటుంది? ఏముంటుందంటే అర్థం ఉంటుంది. అది మీరు అట్లా అంటే అనిపిస్తుంది, ఏముండదంటే ఏముండదు. మనం పదాల గురించి మాట్లాడినప్పుడు పదానికి అర్థం ఉంటుంది. అట్లేం ఉండదు స్వామి. ఇప్పుడు నేను లక్కీ ఉట్టప అనే పదం ఉంది, దానికి ఏమర్థం ఉంది? ఒక లక్కీ ఉట్టప అని ఒక పదం చెప్పాను, మీకు ఏమర్థం ఉంది? లక్కీ ఉంది, గుట్ట ఉంది. అది మీరు తీస్తున్నారు అర్థం. నాకు తెలిసి మన చిన్నప్పటి నుంచి మనకి పదాలు, ఒక పదము దాని అర్థాలు మన చిన్నప్పటి నుంచి మైండ్లో ఉన్నందుకు మనం పదం పట్టుకుంటాం. అంటే యాపిల్ అనగానే మీకు అర్థమైందా? ఒక పండు. జాంకాయ అనగానే మనకు అర్థం గోచరిస్తుంది. జాపిల్ అంటే తెలియదు. మీరు ఇంతకుముందు అన్నదానికి నేను తెలియదు, నాకు వేస్తున్నాను కదా. తెలియదు, జాపిల్ అనేది తెలియదు. జాంకాయలో పిల్లులోని యాపిల్లో పిల్లు కలిపి జాపిల్ అని పెట్టుకున్నాను పదార్థం. అంటే నా చర్చ ఇది కాదు. అహం ఏమిటి, అహంకారం ఏమిటి, అహంభావం ఏమిటి? చెప్పాను కదా, అహం అంటే నేనే. అహంకారం అంటే, అహంకారం అంటే దానికి వికృతి పదం అది. అట్లా కాదు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఎట్లా తెలుస్తుంది నేను అహంకారినని, నేను అహంభావినని? ఇప్పుడు అహం బ్రహ్మాస్మి. ఓకే, మీరు ఇంకా విస్తృతంగా చెప్తాను. అహం అంటే నేను, అంటే శుద్ధ చైతన్యం, నాకేమీ లేదు. అహంకారం అనగానే నువ్వు లోకాంతో అటాచ్మెంట్ ఏదైతే నేను అనుకుంటున్నా, శరీరాన్ని, నేను నా భర్తని, భార్యని, చెల్లిని, అక్కని, నేను యూట్యూబర్ని, దీస్ ఆర్ ఆల్ అటాచ్ అయినవి ఏవైతే ఉన్నాయో దాంతో కలిసి ఉంటే అహానికి, శుద్ధ చైతన్యానికి నీ ఐడెంటిటీని ఎప్పుడైతే పెడుతున్నావు, ఓకే, అప్పుడు అహంకారం. అహంభావం. అహంభావం అంటే భావంలో నేను ఇది అని ఏది అనుకుంటున్నావో అది అహంభావం. నేను అంటే నీ ఐడెంటిటీని ఏ విధంగా నువ్వు వ్యక్తీకరిస్తున్నావు నీ భావంలో. బయట యూట్యూబర్, బట్ నేను మాత్రం శుద్ధ చైతన్యంలో ఎప్పుడు రమిస్తూ ఉన్నాను. యూట్యూబ్లోను నేను రమిస్తున్నాను, సంగీతంలో రమిస్తున్నాను, అది భావం. యు ఆర్ నాట్ దట్ యాక్చువల్లీ. అట్లా భావిస్తున్నా, భావంతో మొదలవుతుంది. నచభావ యతశాంతి అశాంతస్య కుతః సుఖం. భావం ఆవిర్భావం చేస్తుంది, ఆధ్యాత్మిక చింతన. ఆత్మలోకి వెళ్ళండి, మీడియేటర్ అన్నమాట. ఆధ్యాత్మికత అంటే ఆత్మ చైతన్యంతో రమించడం. దీనికి సాధన ఉందా, లేకపోతే అవగాహన సరిపోతుందా? అవగాహన సరిపోతుంది. మరి సాధన గురించి ఎందుకు వచ్చింది ప్రస్తావన? టూల్స్ అన్నిటిని వాడతాం. అచ్చా, టూల్స్ ఎప్పుడు వాడతాం? అది నేను ఒకటి అనుకున్నప్పుడు నాకు టూల్ లేదు, మెర్జ్ అయిపోయావు కాబట్టి. మెర్జింగ్ చేయడానికి టూల్ కావాలి. ఇప్పుడు సరైన సాధన దానికంటే దూరంగా ఉన్నప్పుడు, అదే నీవైనప్పుడు ఇంకా అయిపోయింది, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. సరైన సాధన ఎట్లా తెలుస్తుంది? ఉదాహరణకి ఇప్పుడు ఒక వ్యక్తికి నాకు తెలియదు, అంటే ఏమీ తెలియని వాడు ఒక గురువు దగ్గరికి వెళ్తున్నాడు, ఒక ఆశ్రమానికి వెళ్తాడు, తెలియదు కాబట్టి వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఎదుటి వ్యక్తి పక్కదో పట్టించాడు అనుకో, ఒక వ్యక్తికి ఎట్లా స్ఫురణ కలుగుతుంది నేను ఐఎమ్ ఇన్ ద రాంగ్ పాత్ అని? వాటికి ప్రమాణం ఏమిటి? సరైన గురువు అనే పదం వాడదాం. తెలియదు కదా, సరైన గురువుని తెలుసుకోవాలి. ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనకు తెలియదు, ఎట్లా తెలుస్తుంది? తెలుసుకోవాలి. తెలియదు, అది తెలుసుకుంటే తెలుస్తుంది. తెలియదు, ఎట్లా తెలుస్తుంది? ఉదాహరణకి మీకు అసలు ఒక విషయం మనకు తెలియలేదంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఒప్పుకుంటున్నా, కానీ ఎట్లా తెలుస్తుంది? తెలుసుకుంటే తెలుస్తుంది. ఎట్లా? దాని నామ్స్ ఉంటాయి. చెప్పండి, అదే చెప్పండి. అంటే నేను అడుగుతున్నది నా గురించి కదా. చాలా మంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు గురించే, వాళ్ళు చాలా జర్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి లైఫ్ అంతా వెళ్ళిపోయింది, ఇప్పుడు వెనక్కి రాలేదని చెప్తున్నారు. అందుకని ఎట్లా కనుక్కోవాలని మీరు చెప్పండి అని అడుగుతాను. అది వాళ్ళ అనుభవం, తప్పకుండా అందరికీ చాలా మందికి అనుభవం అదే ఉంది. అందుకే మనం చర్చిద్దాం. అవును, అర్థమవుతుందా? సద్గురు, SADGURE, సద్గురు, SADGURE, సాడ్ గురు. బోత్ ఆర్ ఈక్వల్. ఇద్దరు అలా కనబడుతుంటారు. కానీ నీ దృష్టి కావాలి. ఈ వ్యక్తి నేను గురువు కావాలి, ఎందుకు కావాలి? మినిమం నీకేం తెలుసు? ఏ ప్రయాణం కోసం గురువు కావాలి? జేబు కొట్టడానికి గురువు కావాలి, జేబుదాం కావాలి, ఎక్స్పర్ట్ కావాలి. ఏ గురువు కావాలి నీకు? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మెడిటేషన్ చేయించడానికి కావాల్సిన గురువు కావాలంటే వాడిని ఎత్తుకుంటాడు. పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేయాలంటే పిరమిడ్ గురువుని ఎత్తుకుతాడు. అర్థమైందా?
ఆశ్రమాల్లోకి వెళ్ళి ధ్యానం చేయాలనుకున్నాడు ఆశ్రమాలు పడతారు. జీవన్ముక్తి పొందాలంటే ఏ గురువుని ఎతకాలి? దానికి చెప్పాను నేను. ఇప్పుడు రామాయణంలో ఏదైతే ఉందో ఆ మొట్టమొదటి శ్లోకం తీసుకోండి, ఆ ఇతిహాసాలు అందుకే వచ్చింది. ఉమ్, ఈ ప్రశ్నలు అడగడానికి ముందుగా ప్రాతిపదికగా నువ్వు కొన్నిటిని తెలుసుకో. ఏమిటవి చెప్పండి, వింటారు తెలుస్తుంది వాళ్ళ. గురువు ఎలా ఉండాలంటే సాక్షాత్తు ఆచార్యుడై ఉండాలి. ఉం? మొత్తం గ్రంథాల్లో ఉన్నటువంటి సంగతులను తెలిసి అయి ఉండాలి, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాటిలో. అలాగే ఇంకొకటి బ్రహ్మనిష్టాగరిష్ఠుడై ఉండాలి, అంటే ఇది కర్మాచరణకు సంబంధించింది. అలాగే జ్ఞానంలో సమ్యక్ జ్ఞానం అంటే ప్రామాణికమైన జ్ఞానం కలిగిన వాడై ఉండాలి. ఏదో నాకు కలిగేసింది ప్రమాణం చెప్పకుండా ఆత్మ అంటే ఇది నా దృష్టిలో ఇది, నీ దృష్టిలోనూ గ్రంథాల దృష్టిలోనూ కాదు, ప్రామాణికమైనటువంటి పుస్తకాల దృష్టితో చూడకూడదు. మన యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా చూడకూడదు. మనం చూసేది ప్రామాణికం అంటే ఆగమ శాస్త్ర ప్రమాణానుగుణంగా ఉందా లేదా మన ప్రాక్టీస్, మన అనుభవం మ్యాచ్ అవ్వాలి. లిట్మస్ పేపర్ మీద వేస్తాం టెస్ట్కి, పేపర్ చెప్పలేదు మనకి, దీంట్లో ఉన్న గుణాన్ని ఎక్స్ప్రెస్ చేసింది అంతే. అదేవిధంగా మనం ఎప్పుడైనా మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా అనే దానికి మనకి ఆగమ ప్రమాణం 3 ప్రమాణాలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే మన ఎదురు కనపడుతుంది అంతా, నాకు వేరే చెప్పాల్సిందే ఉంది, ఇది ఈ గురువు గారు అలా పోయాడని ఎదురుగా జరుగుతుంది, తెలుస్తుంది. అది ప్రత్యక్ష ప్రమాణం. ఆ గురువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ అంకనాగిపోయారు అన్నాడు అనుకోండి, అందరూ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమీ ఉద్ధరించబడలేదు. ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఎన్ని సాధనలు చేస్తున్నారో వాళ్ళు ఎవరూ ఉద్ధరించబడలేదు. ఇప్పుడు అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి గురువులు వాళ్ళకి మార్గదర్శకం సరిగా చేయలేదు, అది తెలిసిపోయింది. ఇప్పుడు నాకు ఒక్క శిష్యుడు కూడా లేదు 50 సంవత్సరాలు, అంటే నాకు ఒక్క శిష్యుడు కూడా లేదు, అందుకే నేను గురువు కాలేపాలి. అంతే, శిష్యుడు నన్ను గురువుని చేస్తాడు, అంతే కదా, ఆబ్వియస్లీ. అంతే, నేను గురువునా ఉన్నాను. అంతే అంతే. అంచేత నాకు ఒక్క గురువు కూడా లేడు, ఒక్క శిష్యుడు కూడా లేదు. అర్థమవుతుందా? మీరు స్వామి అని సంబోధిస్తారు ఇక్కడ నన్ను చాలామంది టీవీ యాంకర్. నేను స్వామిని కాదు, ఎందుకంటే నేను స్వామిత్వాన్ని ఇంకా పొందలేదు కాబట్టి నన్ను స్వామి కూడా అనదు. మరి ఏమనాలండి మిమ్మల్ని అంటే అందుకే యోగి ప్రభాకర్జీ అంటారు. హిమాలయాల్లోనూ అలాగే ఉంటుంది, ఇప్పుడు అలా ఉంది, ఎప్పుడు అలాగే ఉంటుంది. ఇంకో 4 జన్మలు ఎత్తినా ఇలాగే యోగి ప్రభాకర్జీగానే ఉంటారు. ఎందుకంటే యోగివిగా తస్మాత్ యోగి భవ అర్జున, అందుకు యోగిగానే ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది అర్థమేంటో, పదార్థమేంటో, పదార్థమేంటో, పరార్థమేంటో, పరమ పదార్థమేంటో, ఒకే విషయం ఇన్ని ఉంటాయి. అవును. అంచేత ఏ డైమెన్షన్లో నువ్వు అడుగుతున్నావు ఆ డైమెన్షన్లో నేను సమాధానం చెప్తాను. ఐ అగ్రీ, ఒప్పుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక పండు ఉందంటే పెయింటింగ్ వేసేవాడికి పండు ఆకారం బాగుంటే చాలు, అనారోగ్యంలో ఉన్నవాడికి పండు హెల్తీగా ఉంటే చాలు. గురువు సద్గురువు అని తెలుసుకుంటాం ఎలాగా అంటే, అవును, జేబు దొంగకి జేబు బాగా కొట్టడం నేర్పినవాడు సద్గురువు. అక్కడ కంటికి కనిపిస్తుంది యోగి. నాకు అదే నేను అంటున్నది ఒక్క మాట, ఇప్పుడు వైలిన్ కొనుక్కోవాలంటే కంటికి కనిపించే దాంట్లో ఏ పేచీ లేదు. బంగారం కొనుక్కునే వాళ్ళు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. పేచి దాంట్లోనే ఉంది అసలు ఆధ్యాత్మికంగా రావాలంటే. అని అడుగుతుంది, కంటికి కనపడింది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేది నేను అట్లా అడుగుతాను. నేను అనేది ఏమిటంటే గురువు అనే పదానికి అర్థం ఏంటంటే వాడికి తెలియని విషయాన్ని తెలియజెప్పు. ఏది నీకు తెలియదో చెప్పు, దానికి గురువు అవుతాను అంతే. అంతేగాని ఆత్మను గురించి అడిగామనుకో అది అధ్యాత్మ గురువు. అర్థమైందా? ఇప్పుడు దొంగతనం ఎలా చేయాలో నేర్చుకోవాలి అనుకుంటే వాడికి సంబంధించిన గురువు ఉంటుంది. అర్థమైంది. ఇప్పుడు ఆ గ్రూప్ మెడిటేషన్ చేయాలి అని చాలామంది తాపత్రయపడుతున్నారు కదా. ఈ గ్రూపులు బాగా ఒకరికొకరు పరిచయాలు పెంచుకుని ఆ పరిచయాలు ఎవరికి ఏది కావాలో ఆ గురువు వాళ్ళకి అదే అందిస్తారు. అందుకు గ్రూప్ పెరుగుతుంటుంది. ఐ అగ్రీ. ఇప్పుడు మతాలు అనేవి వచ్చినాయి. ఈ మతాలు అనేవి ఎందుకు వచ్చినాయి? అసలు మతం అంటే డెఫినేషన్ ఏంటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక మనస్సు నుంచి పుట్టింది అని. అదే ఏంటి మతం అంటే? కొన్ని నియమాలతో ఉన్నది, ఇలా ఉంటే ఇది పొందుతావని చెప్పేది అట్లా.
మతం అంటే ఒక ఫిక్స్డ్ అండర్స్టాండింగ్, మతాలు ఎలా ఆవిర్భావం, ఏది చేయాలి ఏది ఎలా చేయకూడదు, ఆవిర్భావం చెందింది. ఒక సందర్భం నుంచి ఒక మనిషి యొక్క మనస్సు నుంచి, అంతే. రెండు కలిస్తే మతం పుట్టింది. ఇప్పుడు మతం అంటే నేను చెప్పే డెఫినేషన్ ఏంటంటే అభిమతం అని. అవును, అంటే సింపుల్గా చెప్పడం, ఎప్పుడైనా వాడితే అలాగే వాడండి మీరు కూడా. ఎందుకంటే మనం ఒక ఆలోచన ఒక ఫ్రీక్వెన్సీలో వెళ్తున్నాం కాబట్టి మనసు నుంచి పుట్టింది అనకుండా అది అభిమతం. అవును, ఓకే. మతం అనేది ఒక అభిమతం, ఒకరి అభిమతం. ఏంటి కరెక్ట్ కదా, ఒక మనసు నుంచి పుట్టింది, ఒకరి అభిమతం. ఒకరి అభిమతం, ఒక మనసు తీసేయండి, సరే, ఓకే, ఒకరి అభిమతం. ఒక మనసు నుంచి పుట్టింది అని మళ్ళీ దానికి డెఫినేషన్ ఇచ్చుకోవాలి, ఎందుకు వచ్చింది. సరే, ఒకరి అభిమతం. శృతి అంటే వినడం, స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం. శ్రావతి అది అంటుంది శృతి అండ్ స్మృతి. శృతి అంటే అర్థం తెలుసుకుందాం. శృతి ఉందా దానికి? శృతి అనగానేమి? హార్మనీ. అయ్యొద్దు తెలుగులో చక్కగా, అది సంస్కృత పదం. సామరస్యం. సంస్కృత పదం అది. సామరస్యం ఏదైతే వినదగినదో అది శృతి. అట్లా అనడానికి లేదు, అంతే, దాని అర్థమే అది. అప్పుడు శబ్దం అవుతుంది. నువ్వెవరు చెప్పడానికి? సరే, ఓకే, అది మీది. ఎవరు అసలు అంటే నిన్ను కాదు, ఓకే. అది శంకర్ల వారు చెప్పినా ఆయన చెప్పడానికి లేదు, ప్రమాణమే చెప్పాలి. నేను ప్రామాణిక అర్థం చెప్తున్నా. అంచేత మనకేంటంటే ఏ భాష వాడినా ఏ భావం వాడినా మనది కాదు. మనం వాడితే అదేమవుతుంది, మనం చెప్తే ఏమవుతుంది, మతం అవుతుంది. కాదు, 3 ప్రమాణాల్లో ఏ ప్రమాణం అవుతుంది? ప్రత్యక్ష ప్రమాణం అవుతుందా? అనుమానం తెలుసుకోవాలి. మరి తెలియదు నాకు, అలాగే తెలియ అంటే అంటున్నది ఇన్ని తెలుసుకునే సమయం ఎక్కడుంది మరి? ఒక్కటి తెలుసుకునే లోపలే ఉంది, తెలుసుకునేది ఏముంది? నువ్వు అదే అయి ఉన్నావు, నీ శృతి నీలోనే ఉంది. సరే, గతి తప్పింది, మనకేమైంది, మనం ఇంకొక దాని మీదకి వెళ్ళాము. అట్లా కాదు నేను అంటున్నది. ఇప్పుడు చాలా విషయాలు ఇక్కడ ఇవంతా కరెక్టా కాదన్న చర్చలోనే లైఫ్ అంతా వెళ్ళిపోతుంది. మీరెవరండి చర్చించడానికి, నేనెవరండి చర్చించడానికి? మన ఇద్దరం చర్చించట్లే అక్కడ, అర్థమైందా? ప్రమాణం చర్చిస్తుంది, ప్రమాణం వెనుకపరుస్తుంది, అంతేగాని మనం ఎవరు చెప్పడానికి? పుట్టిన ఎవ్వరు చెప్పరు, అది పుట్టించడానికి లేదు, దానికి మరణం లేదు. అజరామరమైనటువంటి సంస్కృతి. ఇప్పుడు ఆ ప్రమాణాలు చదివి ఎవరు అర్థాలు వాళ్ళు అక్కర్లా, నీ అనుభవంలో ఉంది, నువ్వు అదే ఉన్నావు. తెలియకపోయినా ఉండేది ఉంటుంది కదా. నేను ఇప్పటివరకు నేను పెద్దగా పట్టించుకోలేదు. అంటే ఎప్పుడు హిమాలయాలు అది అంతే ఒంటరిగా ఉండడం, ఏకాకి యత్సత్తాత్మ నిరాశి రపరిగ్రహ. కుర్రాడు బాగా తయారవుతున్నావు అని సరదాగా ఒకసారి మాట్లాడుకుందాం. కొంచెం ఆ జిజ్ఞాస ఉన్నది, కొంచెం విశ్వం అంతా నీలో ఏమీ లేదా, అంతా ఉన్నది. కాబట్టి ఇద్దరం చర్చించుకుంటే రేపు మంచి తయారవుతావని. ఇంతవరకు వచ్చినవాడు లేడు, ఇప్పుడు నువ్వు వచ్చిన స్థాయికి వచ్చిన వాడు లేడు మాకు, అందుకే మాకు శిష్యులు లేరు. నిన్ను శిష్యుడిగా యాక్సెప్ట్ చేయాలి, నువ్వు నా శిష్యుడిగా. మీరు అనుకున్నది నేను ఎప్పుడు చెప్పలేను. నేను అనుకున్నా, నువ్వు నేను అనుకోకూడదు అంటే నేను చెప్తున్నాను. అదే చెప్తున్నాను. మరి విభేదిస్తున్నది ఎవరు? నేను అనుకున్నాను అన్నావు అనుకో, విభేదిస్తున్నది ఎవరు? మీరే. అట్లా అనట్లే, నేను అంటున్నది మీరు ఖండిస్తున్నారు కదా. ఖండించట్లే. ఇప్పుడు మీరు అన్నదాన్ని నేను నో అంటేనేమో మీరు అట్లా కాదంటున్నా. నేను నువ్వు ఒకటే అని చెప్పేస్తున్నాను. నేనే అడుగుతున్నాను, నేనే ఖండిస్తున్నాను, నేనే చెప్పుకుంటున్నా. అట్లా నేను అట్లా చెప్పింది మీరే కదా. మళ్ళీ అదే చెప్తున్నా, మనం ఎవరం కూడా చెప్పడానికి లేదు అంటున్నాను. నీ వ్యక్తిగా నువ్వు కానీ, వ్యక్తిగా నేను కానీ, అవును, బ్రహ్మ కానీ విష్ణువు కానీ, అర్థమైందా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చెప్పడానికి లేదు. ఓకే, దిస్ ఈజ్ మై ఆర్డర్ అండ్ మై ఆర్డర్ మీన్స్ ఆత్మైకమైనటువంటి ఆర్డర్. ఆత్మ ఎవరు? అంతటా సుప్రీం, ద సుప్రీం. అంతే. నేను అనగానే ఒక నేను, బయట నేను, ఒక నేను మనసుతో కూడుకున్న నేను, ఒక నేను శుద్ధ చైతన్యాన్ని. నేను మాట్లాడే రేంజ్లో ఏ సందర్భంలో నేనుగా ప్రయోగిస్తున్నాను అనేది మనకు తెలవాలి, నీకు నాకు తెలుసు. నాకు అందుకు పృచ్ఛకుడికి కానీ ఎవరైతే భక్త ఉన్నాడో ఇద్దరు ఒకటే. అవును, ఒకటే అన్న తర్వాత మళ్ళీ ఎందుకు మాటి మాటికి చెప్పుకోవడం? నాకే సమస్య కాదు. అక్కడ అడిగే ప్రశ్న బయటికి లాగుతుంది. అంటే నేననే శరీరంగా ప్రశ్నిస్తున్నాం అనేది ఒకటి వస్తుంది. మనసుతో కూడి నేను ప్రశ్నించే ప్రశ్నకి మనసుతో కూడి వస్తాను. అంటే ఇప్పుడు ఒక విషయం నేనేమంటుందంటే, నేను అడిగే వాడికి ఆధారం నేను కాదు, ఎవరైతే వింటున్నారో వాళ్ళు నన్ను అడిగిన రకరకాల శృతి దగ్గర నుంచి వచ్చాం. అవును, నేను శృతి అంటే సామరస్యం అని చెప్పాను.
దాన్ని మీరు అంగీకరించలేదు. నేను శృతి అంటే హార్మనీ ఉండాలి లేకపోతే శబ్దం అవుతుంది అన్నాను, మీరు అంగీకరించలేదు. అలాంటప్పుడు నేనేం చెప్తాను, సామరస్యం అనగానే కొన్నిటి కలయికలో మనకు వినిపించే ఒక శబ్దం. ఉదాహరణకి ఇప్పుడు కింద బోర్ వేస్తున్నారు అనుకోండి, అది కూడా శబ్దమే. నేను సంగీతంలో ఇది శబ్దమే, కానీ అది శబ్దం మనకి వినసొంపుగా ఉండదు, ఒకటి వినసొంపుగా ఉంటుంది. ఇప్పుడు ప్రయోజనం గురించి చెప్పట్లేదు. న్యూస్ పేపర్లో ఉన్నది అక్షరమే, వేదంలో ఉన్నది అక్షరమే, మరి అన్ని అక్షరాలు అంటే ఎట్లా అని నేను అన్నప్పుడు మీరు దాన్ని అంగీకరించలేదు. అందుకని నేను సైలెన్స్ ఉండిపోయాను. నేనెవరు అంగీకరించడానికి? మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో, నేనెవరు కూడా అంగీకరించడానికి. శృతి అనగా అలా ఇప్పుడు అలా వేదం ప్రమాణం అనుకున్నప్పుడు దానికి వదిలేయండి. ఇంకా శృతి దీన్ని విడదీద్దాం, మంచి ఓపెన్ అవుతావు, లేకపోతే అక్కడ బ్లాక్ అయిపోద్ది. నేను ఓపెన్ గానే ఉన్నా. లేదు, నువ్వు అనుకుంటున్నావు. పోనీ సరే, ఇప్పుడు నేను కూడా అట్లే అన్నా అనుకోండి మిమ్మల్ని. అనుకో, కానీ అట్లాగే మీరు అనుకోండి అని వ్యక్తిగతం కాదు స్వామి. అసలు మీరు మాటి మాటికి ఎందుకు అంటున్నారు అట్లా? అంటే మీరు అట్లా అన్నంత మాత్రం నిజం అయిపోతుంది. ఇప్పుడు వ్యక్తిగతం కాదని. శృతి అంటే సామరస్యం అనే శబ్దము అన్నంత మాత్రాన అన్ని శబ్దాలు. ఇప్పుడు అన్ని అక్షరాలు వేదం అనడానికి లేదు కదా. అభిప్రాయం మాత్రమే అది. ఎట్లా? అంతే, అది అభిప్రాయం కాదు నాది. నేను శృతి గురించి మాట్లాడితే శబ్దం గురించి మాట్లాడు. అంటే శృతి అంటే సామరస్యపూర్వకమైన శబ్దము అని నేను చెప్తున్నాను, అంతే. నాకు తెలిసింది అంతే. ఇది నేను ప్రతిరోజు వైలిన్ వాయిస్తాను కాబట్టి. ఉదాహరణకి ఒక్క సెకండ్ ఉండండి. నీ పదంతో నేను ఏకీపిస్తాను. ఇప్పుడు నేను ఊరికే కాదు, ఏకీపించొద్దు. ఇప్పుడు అది కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది శృతి అన్నారు, దీన్ని ఇది అపశృతి అన్నారు. అందుకని దాన్ని శృతిలో ఉండడం అంటే ఒక్క తాటి మీద ఉండడము అని. ఓకే, ఇప్పుడు మనం ఏకీపిస్తాను. ఓకే, అంటే ఎందుకంటే వివాదం కాకూడదు, వేదం కావాలి. మనం చర్చ ఎప్పుడు కూడా వివాదం లేదు. మాటి మాటికి అట్లా అంటే నేను ఆలోచించాల్సి వస్తుంది. నేను వివాదం చేయట్లేదు, నేను విభజన చేయట్లేదు. మీరు సామరస్యమే అంగీకరిద్దాం, అంతే. సామరస్యము అనగానేమి మరలా వస్తుంది, ఒక తాటి మీద ఉండడం. ఇప్పుడు నేను పైన కూర్చుంటే మీరు కింద కూర్చోమన్నారు కదా, అది సామరస్యం అంటే. మీరు పైన కూర్చున్నా నేను కింద కూర్చున్నా, మీరు కింద కూర్చోమన్నప్పుడు సామరస్యం కోసమే. ఇప్పుడు నేను మన ఇద్దరం మాట్లాడుతుంటే కెమెరా పైన పెట్టుకో, సామరస్యం పోయింది అంటే. నేను అనేది సామరస్యం అంటే భౌతికమైనటువంటి విషయం కాదు ఇది. సామరస్యం అంటే కాదు. సామరస్యము అంటే, రస్యము అంటే సమత్వంతో కూడినటువంటి రసజ్ఞత కలిగించేటువంటి ఒక విషయం. అది సామరస్యం. ఓకే, అగ్రీడ్. రసజ్ఞత ఈక్వల్గా కలగాలి. అవును, ఒకే రసం కలిగి. అవును, ఆ రసో వై బ్రహ్మ అంటారు. అగ్రీ. రసం అంటే ఏ రసమో, చెరుకు రసమా మామిడి రసమా కాదు. ఇక్కడ రసం అంటే ఒక లోపల ఒక అనుభూతిని రసం అంటారు. రసో వై బ్రహ్మ అంటారు. అంటే ఒక విషయం అందరికీ ఒకే రకంగానే అర్థం అవ్వాలి, రెండో రకం ఉండకూడదు. ఓకే, దాన్ని సామరస్యం అంటారు. మీకు ఒక రకంగా నాకు ఒక రకంగా అర్థమైంది అనుకో, అది సామరస్యం కాదు. నేను ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, ఎందుకంటే కెమెరా మన ఇద్దరు కంఫర్ట్గా ఉంటుందని అది ఒప్పుకుంటున్నాను. కానీ మీ భావం అది అయినందా కాదా? నేను అనుకున్న భావము మీరు అనుకున్న భావము నా భావం ఒక్కటే. అంటే నేను కింద కూర్చున్నా మీరు పైన కూర్చున్నా మీ మనసులో అటువంటి భావన లేదని. నువ్వు పైన కూర్చున్నప్పటికీ నేనే పైన కూర్చున్నాననే భావన నాకు ఉంటుంది. నేను దానికి ఒప్పుకుంటూనే సామరస్యం కోసం చేసే ప్రయత్నం. అంటే మీరు కింద కూర్చోడం అనేది ఈక్వాలిటీ కోసం కాదు. ఈక్వాలిటీ అంతర్గతంగా ఉన్నది. అది ఫస్ట్ క్షణంలో మీరు చెప్పిన మాటతోనే ఎస్టాబ్లిష్ అయింది. అది మళ్ళీ దానికి మాటికి రుజువులు ప్రమాణాలు. శృతి మీదకి వెళ్దాం. శృతి మీద, శృతి అంటే ఒక్క తాటి మీద. ఇప్పుడు అర్థం చెప్పుకున్నాం కదా. అవును, ఎక్కడున్నా ఒక తాటి మీద ఉండడమే. ఆ తాటి కాదు, సమరస్యత. ఓకే, రైట్. తాటి ఓకే, మర్యాద. మరి భాష తప్పదు, అసలు భాషే కాదు అది. ఇక్కడ ఈ చర్చలో ఆ భాష ఉంది. సరే, మరి మీరే చెప్పండి. అంటే నేను చెప్పిన దాన్ని మీరు మంచి భాష వాడండి. సమరస్యత అనుభవం ఉంది 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 ఉంది. సమరస్యత అంటే మన ఇద్దరం ఒకటే అనేటువంటి రసజ్ఞత ఒకటే జరుగుతుంది. అంటే ఈక్వల్గా మన ఇద్దరం ఒకటే అనుభవిస్తున్నాం. అగ్రీడ్. ఆ అనుభవింపజేసేది మన ఇద్దరం అని కాదు, ఈ లోకంలో సకల చరాచర జీవరాశి అణువు నుంచి పరమాణువు వరకు, అన్నిటి బ్రహ్మాండం వరకు, పిపీలు కాదు బ్రహ్మాండం వరకు ఒకే అనుభూతిని పొందింపజేసేది శృతి. ఒప్పుకుంటున్నా.
నాకు అందులో ఏ అనుమానం లేదు, ఏమీ లేదు. శృతి అనగా అది ఏది ఈ సకల చరాచర సృష్టిని పిపీల కాదు బ్రహ్మాండం వరకు ఉమ్. సమంగా రసజ్ఞత అనుభవిస్తున్నాయని అనుభవిస్తున్నాయి, కొన్ని అనుభవిస్తలేవు కదా. అది అవి దాన్ని అలా బట్టి. అనుభవింప చేసేదాన్ని శృతి అంటారు. ఓకే దాన్నే ప్రమాణం అంటారు. ఓకే. శృతి మాత్రమే ప్రమాణం. అందుకు మీరు కానీ నేను కానీ బ్రహ్మాండంలో ఉన్నట్టు ఒప్పుకుంటున్నా. ఎవడో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నువ్వు పరిపూర్ణంగా అంగీకరిస్తున్నాడు. దీంట్లో నాకు ఏం చేసుకోవాలంటే ఏది సరి చేసుకోవాలో చెప్పాలి కదా. శృతి భేదం ఉంది కదా మనకి. శృతి భేదం వచ్చింది కదా, నాలో ఏం రాలేదు. శృతి భేదం నాకేం నేను నిర్వచనాల పరంగా ఏమైనా చర్చిస్తుండొచ్చు కానీ నిర్వచనం నువ్వు నేను నిర్వచించడానికి. అందుకని ఒకవేళ చర్చ వస్తే నిర్వచనం గురించే తప్ప ఒక విషయాన్ని నువ్వు నా స్థితి ప్రమాణంగా చెప్తా. స్థితి ప్రమాణం ఎవరికి అక్కర్లేదు దాన్ని. ఏమో అది నాకు తెలియదు. అసలు నువ్వు కాదు, బ్రహ్మ కూడా పనిచేయడు. ఓకే, అట్లా మీరంటే నేనేమంటుంది నువ్వెవరు నేనెవరు జడ్జ్ చేయడానికి? శృతి జడ్జ్. మీరు నేను చెప్పిన దాన్ని మీరు జడ్జ్ చేస్తూనే జడ్జ్ చేయడానికి మీరు ఎవరంటే ఎట్లా నేను ఎట్లా చెప్పి అసలు నువ్వు జడ్జ్ చేయడానికి లేదు. నేను చేయట్లేదు అసలు ఏది, మీరే చెప్తున్నారు. ఇప్పుడు నేను జడ్జ్ చేయట్లా, అదే చెప్తున్నా. నేను ఇక్కడ చెప్పేది మనిద్దరం ఒకటే. మనం జడ్జ్ చేయడానికి అర్హత ఉండదు మనకి, ప్రమాణమే చెప్పాలి అంటున్నది. మీరు జడ్జ్ చేస్తూనే అర్థం కావట్లేదు. సరే వదిలేయండి. నేను అంటున్నది ఇప్పుడు నేనేది జడ్జ్ చేయట్లే, మీరు చెప్తున్నారు. నేను జడ్జ్ చేయట్లా చెప్తున్నా, ప్రమాణిక అర్థం. నేను అంటున్నది ఏది ప్రమాణం అంటే నేనున్న స్థితి ప్రమాణం అని చెప్పాను అనుకోండి. అది కాదంటే నేనేం చేస్తాను? ప్రత్యక్ష ప్రమాణం తెలియదు నీకు. చదివితేనే తెలుస్తుంది ఏదైనా. అసలు చదవకుండా కూడా. మరి ఇప్పుడు వేదం ప్రమాణం అంటే చదవకుండా తెలిసే అవగాహన లేదు. వేదం అంటే చదివేది కాదు. మరి ఎట్లా ఇప్పుడు ఉదాహరణకు వేదం మరి ఏమిటది? ఇప్పుడు నేను చెప్తున్నది వేదం కాదని ఎట్లా? నువ్వు సమాధి స్థితిలోంచి నీకు గోచర మొత్తం అంతా కూడా శృతిబద్ధంగా వినపడుతుంది. ఆ సాధనలో నువ్వుగా ఉంటే నీకు అంతా వినపడుతుంది. అసలు ఆత్మకి డెఫినేషన్ అంటే ఎగ్జాక్ట్ అటు నేను సంస్కృతంలో చెప్తేనే మీకు కన్వే అవుతుందా? మరి మామూలుగానే చెప్తున్నా నా స్థితి ప్రమాణం. ఇప్పుడు ఏది ప్రమాణం? శృతి అంటే దానికి అర్థం చెప్పాలంటే ప్రామాణిక అర్థం, సంస్కృతంలో కాదు. నాలో పలికింది నేను చెప్పిన. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎట్లా చెప్తారు స్వామి? అంటే ఇప్పుడు ఆ ఒక పుస్తకంలో ఉన్నది నేను మీకు ఎట్లా చెప్తా? ఇప్పుడు పుస్తకం కాదు వేదం అంటే కదా. అట్లాంటప్పుడు నేను చెప్పిన దాని మూలార్థం తీసుకోవచ్చు కదా. ఎలా మారిపోయిందో నువ్వు అనుకున్నది పుస్తకం అనుకుంటున్నావు. నేను అనుకోలేదు, మీరన్న దానికి చెప్తున్నా. నేను ఏది అనుకోవట్లేదు. నేనేమన్నా పుస్తకం అని చెప్పలేదు. నేను వేదం, నేను పుస్తకం వేదం అని చెప్పలేదు. నేను అందుకే పుస్తకంలో కొంతే ఉంటుంది, నీ మస్తకంలో అంతా ఉంటుందని ప్రాస కోసం చెప్పి. మస్తకం అంటే అది కాదు, నీ లోపల జరిగేటువంటి ఒక ప్రక్రియ. దాని ద్వారా చాలా సంపాదించుకున్నావు. అర్థమైందా? నువ్వు పుస్తకాలు చూసి సంపాదించలేదు. అందుకే నీకు మన ఇద్దరి మధ్యన డిస్కషన్. కాబట్టి ఇక మనకి ఏంటి, అంతవరకు సాధించుకున్నావు కదా, ఇద్దరం ఒకటే. నేను క్లీన్గానే చేస్తున్నాను. ఆత్మవత్ సర్వభూతాన్ని అని మొదలుపెట్టాము. అంచేత దీంట్లో పిబీలు కాదు, బ్రహ్మ పర్యంతం ఒకటే, నేనే అని మాట్లాడుకున్నాను. అవును, నేనే నిత్యం, నేనే సత్యం అన్నా. నేనంటే నువ్వు నేను అందరూ అని అర్థం. అవును, ఐ అగ్రీ, అది పరిపూర్ణంగా. ఇప్పుడు మనం శృతి ప్రమాణం అంటాను, మీరంటారు స్థితి ప్రమాణం. నేను నా స్థితి అంటున్నారు. అది భాషలో మీరు అట్లా భాషను పట్టుకుంటే దాన్ని ఇంపాసిబుల్ టు కన్వే. భాషే కన్వే చేసేది. అది అట్లా తీసుకోవద్దు అంటుంది. అట్లా ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు నేనన్న దాన్ని అంతా అనే అర్థంలో వాడేదని మీరు ఎందుకు అనుకోరు? నేను ఆత్మ అనుకో అంటే నేను జస్ట్ నేను అనగానే మీరు నేను అనే అర్థంతో మీరు ఒకటి అనుకొని అట్లా ఒక ముద్ర వేస్తే ఎట్లా? నేను అంటున్నది నేను అంటే నేను అన్న పదము కొన్ని సందర్భాల్లో అంతా అని వాడుతున్నాను. 3 సార్లు వాడాను. నేనంటే శరీరము, నేనంటే నేను చెప్తున్నది నేను అన్న నా యొక్క వాక్కు గురించి. నేను అనే పదం వాడినప్పుడు అంతా అనే అర్థంలో కొన్నిసార్లు వాడుతున్నాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అంటే అంతటితో మాట్లాడుతుందనే అర్థంలోనే మాట్లాడుతున్నా. కానీ విశ్లేషించేటప్పుడు 3 స్థాయిలను విశ్లేషించాలి. అది ఓకే, ఐ అగ్రీ. ఇప్పుడు మీరు వచ్చే కంటే ముందు ఒక పుస్తకం రాయడం పూర్తి చేసిన, నిర్వాణ షట్కం, ఆదిశంకర్ల వారు. దాంట్లో చివరి వాక్యాలు ఇదే ఉంటుంది. ఇప్పుడు మనం వ్యవహారికంగా నేను అంటున్నా, ఒక యోగి నేను అంటున్నా, వినడానికి నేనుగా వినిపించినప్పటికీ అర్థం చేసుకుంటే కొన్నిసార్లు నేను అంటే అంతా అని విభజన లేని స్థితిలో నేను అని వాడవలసిందే. అట్లా నేను అనే పదాన్ని వాడుతున్నా మీతోటి.
కానీ అట్లా. మూడుని విశ్లేషిస్తే ఒప్పుకుంటున్నా. వాళ్ళకి అర్థం అవుతుంది. ఒప్పుకుంటున్నా. ఏనేను నువ్వు ఏనేనుగా మాట్లాడుతున్నావు, శరీరంగా మాట్లాడుతున్నావు. అంతాగా కొన్నిసార్లు ఈ సందర్భంలో అప్పుడు ఇప్పుడు మీరు ఆత్మ అన్నప్పుడు అంతా అన్న కాంటెక్స్ట్లో నేను మీతో చర్చగలిపాను. ఇప్పుడు మీరు చెప్పింది అంతా ఇందులో ఉంది. అంటే నేను చెప్పింది వ్యాఖ్య. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది నేను ఆల్రెడీ రాసున్నాను. భాషలో రాయలా నువ్వు రాయలా అట్లా మూలానికి వెళ్ళకండి. నేను రాయలేదు, అంతా కలిపి నాతో రాయిస్తాను. ఇట్ ఈస్ డన్ త్రూ మీ. నేను మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒక వ్యక్తి గురువు దగ్గరికి వచ్చి అన్నాడంట, నాకు జీవిత పరమార్థం ఎందుకు తెలుసుకోవాలని ఉంది అంటే, గురువు అన్నాడంట, సరే ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నా అంటే, నేను చాలా చదివాను, చాలా చేశాను, పిహెచ్డీలు చేశాను, ఎంతో చేశాను, అయినా కూడా నాకేదో సంశయం మిగిలింది. ఇంకా ఎంత చేస్తే తెలుస్తుంది అంటే, అవన్నీ తర్వాత ముందు సముద్రం ఒడ్డుకెళ్ళి నా కోసం ఒక గవ్వ తీసుకునిరా అన్నాడంట. ఇప్పుడు ఆ గవ్వ తీసుకునిరా అంటే వాడు సముద్రం దగ్గరికి వెళ్తున్నప్పుడు గురువు ఒక్క మాట చెప్పాడు, గవ్వలు చాలా ఉంటాయి, అవి నాకొద్దు. సముద్రం ఒడ్డు దగ్గర ఒక దగ్గర నిలబడితే సముద్రము ఓ గవ్వ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తుంది, అది తీసుకునిరా. ఇదేమంత పెద్ద విషయం. నేను వెళ్ళిన తర్వాత నిలబడ్డాడు. కొన్ని గంటలు నిలబడ్డా ఏ గవ్వ కాళ్ళ దగ్గరికి రాలేదు. అటుపక్క వస్తున్నాయి, ఇటుపక్క వస్తున్నాయి, వెనక్కి పడుతున్నాయి, ముందుకు పడుతున్నాయి, కానీ కాళ్ళ దగ్గరకు వచ్చిన ఆగే గవ్వ లేదు. ఆ తర్వాత సాయంత్రం చీకటి పడుతుండగా కింద కూర్చున్నాడు, కాళ్ళు ఇట్లా ఉన్నాయి, ఇక వస్తుందో రాదో అని అనుకుంటుండగా ఒక పెద్ద అలత వచ్చింది, ఒక నీటిని తోస్తే ఒక చిన్న గవ్వ వచ్చి కాళ్ళ మీద పడ్డది. అప్పుడు తనకి ఏమర్థమైందంటే, ఈ గవ్వని సముద్రం అంతా నా వైపు తోసింది, కానీ గవ్వ అనుకుంటుంది నేను వీడి కాళ్ళ మీద పడ్డానని. సో ఈ రెండు రకాలుగా ఆధ్యాత్మిక వ్యాఖ్య ఉంది. ఇప్పుడు నేను చదివాను, నేను చేశానని అనుకోవడం అనేది ఒక స్టూపిడిటీ. అది ఒకవేళ చెప్తే మాట వరుసకు చెప్పవలసిందే కమ్యూనికేషన్ కోసం. రియల్గా మూలార్థం ఏమిటంటే, ఇక్కడ నువ్వు వ్యక్తిగతంగా ఏమి చేస్తలేవు, నువ్వు చేసే ప్రతి కదలిక వెనుక సమస్తము నిన్ను తోస్తుంది, నీ ద్వారా పని జరుగుతుంది. తద్వారా అహము లేదు, నేనన్న భావన లేదు, నీవన్న విభజన లేదు, ఇక్కడ సాధించేది లేదు, లక్ష్యము లేదు, చేరే గమ్యస్థానం లేదన్నది ఆ వ్యక్తికి ఆ గవ్వ నేర్పించింది అనమాట. కానీ ఇప్పుడు వర్బల్గా ఎవరు తీసుకొచ్చారు కాబట్టి నేనే తెచ్చానని చెప్పాడు. కానీ ఎదురు వ్యక్తి నేననే పదం వాడకూడదు. అహంకారం అంటే అతను నవ్వి, నా ఉద్దేశం అది కాదురా స్వామి, నేను భాష కోసం అట్లా వాడవలసి వచ్చింది, నువ్వు అడిగావు కాబట్టి చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు అంతా కలిపి గవ్వని నీ దగ్గర తీసుకొచ్చిందంటే అది మరి టూ మచ్ ఫిలసాఫికల్ అవుతుంది. అట్లా మనం వ్యవహారికంగా నేను అని వాడినంత మాత్రం నేనని కాదు. అట్లీస్ట్ నేను అంటే ఇప్పుడు ఒక వ్యక్తిగా ఏ అహంభావం కానీ లేకపోతే ఎక్కడితో ప్రూవ్ చేసుకునేది కానీ అట్లాంటిది ఏమీ లేదు. అది కూడా ఎట్లా ప్రూవ్ చేస్తాం, చేయలేము. ఇంకా అక్కడితో అయిపోయింది. అది ఏం చేయనంటారు, మన ఇద్దరం మాట్లాడుకుంటాం. ఓకే, అంతే, చక్కగా మాట్లాడుకుంటాం. నువ్వు ఒక్కడికి అర్థమైనా నా జన్మధాన్యం అయినట్టు. నాకు ఇప్పుడు వరకు ఎవరికి అర్థం కాలేదు, నీకు అర్థం అవుతుందేమో. నాకు అర్థమైంది మీరు చెప్తాను, అందుగురించే అర్థమైతే చాలు. 100% నేను ఉన్నది చెప్తున్నా. ఒకసారి మాటగాను ఇప్పుడు 3 రకాలుగా చెప్పు. ఉదాహరణ, నేనున్నప్పుడు పుస్తకం అక్కర్లేదు, వీడియో రికార్డింగ్ అక్కర్లేదు, మీరుంటే మీ యొక్క ప్రజెన్స్ చాలు. ఒక గురువుగారు ఉంటే ఆయన ప్రజెన్స్ చాలు. కానీ గురువుగారు ఏదో శరీరాన్ని వదిలేస్తారు కాబట్టి గురువుగారు చెప్పింది ఇది అని ఎవరో ఒక పుస్తకంలో రాశారు, లేదా గురువే రాసిండొచ్చు ఇది అని. అప్పుడు గురువుగారి పైన ఆయన ప్రజెన్స్ అక్షరాల రూపంలో అనుభూతి చెందడానికి ఎందుకు వెళ్తున్నారు, దాంతో అటాచ్. అది కూడా పర్పస్గా అది లాక్కెళ్తుంది. నేను లాక్కెళ్ళలేదు కదా, నువ్వు ఇక్కడే ఉన్నావు హాయిగా. నన్నేమో అక్కడ లాక్కెళ్ళింది. నా కర్మ, నేనేం చేయాలి, నా కర్మ కాలి హిమాలయాలు లాక్కెళ్ళింది. ఇప్పుడు కూడా ఇవే అటు వెళ్తే ఇటు ఆ ఫ్లైట్ని స్పెషల్ ఫ్లైట్లో ఇటు తెచ్చారు, మామూలు ఫ్లైట్లో కదా ఇక్కడ తెచ్చారు. నేను అటు వెళ్ళిపోయేటప్పుడు ఇలా ఏదో పని ఉందని ఇటు తెచ్చారు. ఇటు తెచ్చి ఇప్పటికి 20 ఇంటర్వ్యూలో ఎన్నో చేశాను. నిన్ను వచ్చి మన ఇద్దరిలో మీ డిస్కషన్లో నాకేదైనా ఉపయోగపడితే, ఆహా ఇక్కడ ఈ పదం అద్భుతం దర్శనం అని నాకు లోపల. ఇప్పుడు నేను చివరికి ఒక మాట చెప్తాను, ఆ తర్వాత మీరు చివరికి ఒక మాట చెప్పండి. ఇప్పుడు నేను ఏదైతే ఒక స్థితిలో ఉన్నానో మిమ్మల్ని ప్రమాణంగా చేసుకొని ఈరోజు అంతా పరామర్శ చేసుకునేది. మంచిది, బాగుంది, అంతే అంతే. అంటే మొదటిసారి నేను యూట్యూబ్ కంటెంట్ పోయింది, అది యూట్యూబ్ ఒక్క మాట నేను చెప్పని పూర్తి అయిపోతుంది. నేను ఆ తర్వాత నా వాడికి విరామాన్ని ఇస్తా. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని నేను 100% నేను విని కుత్తర్కించకుండా చూసుకుంటూనే ఉన్నాను. బాగుంది, అంతే, అంతకుమించి ఏమీ లేదు.
సర్వం శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.